హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రెడ్మీ 13C మొబైల్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, అలాగే ఈ ఫోన్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే దీన్ని మా బ్రదరు ఆఫ్లైన్ మార్కెట్లో అంటే బయట స్టోర్లోనే దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. అయితే దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేసి యూస్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ మార్కెట్ అంటేనే మీకు తెలిసిందే, వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తారు. బట్ కాకపోతే మీకు చూపించడం కోసం దీన్ని ఎలాగైతే కొన్నామో అలాగే రీప్యాకింగ్ అయితే చేశాను, దొరుకుతుంది. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఆన్లైన్ ప్రోడక్ట్స్ చాలా అయితే ఉన్నాయి, వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నది వచ్చేసి 8+256 GB, అంటే 8 GB ర్యాము, అలాగే వర్చువల్ ర్యామ్ ఒక 8 GB వాడుకోవచ్చు. అంటే 8+8 అంటే 16 GB ప్లస్ 256 GB మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో వర్చువల్ ర్యామ్ వాడితే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం తగ్గుతుందన్నమాట, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ని ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇది 8+256 GB. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే దీన్ని మా బ్రదరు అరౌండ్ 9,500 వరకు అయితే విత్ స్క్రీన్ కార్డ్ అలాగే బ్యాక్ కవర్తో కలిపి 9,500కి అయితే తీసుకున్నానని చెప్పాడు. ఈ ఫీచర్స్ అన్నీ మీకు 7,500 ప్రైస్ రేంజ్లో ఫీచర్స్ ఇవన్నీ కూడా. ఈ మొబైల్ యొక్క బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీని మీద ఇక్కడ 13C అని చెప్పి మోడల్ నేమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇటువైపు ఏమీ లేదు, రెడ్మీ 13C బ్రాండ్ నేమ్. అలాగే ఇటు పక్క వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇది 8 GB 256 GB స్టోరేజ్ తోటి వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నది వచ్చేసి బ్లాక్ కలర్ వేరియంట్. ఫస్ట్ మనం ఈ మొబైల్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 4G మొబైల్, 5G కాదు. 5G వేరియంట్ కూడా ఉంది, బట్ ఇప్పుడు మాత్రం 4G మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఇది 6.74 ఇంచ్ HD+ డిస్ప్లే తోటి వస్తుంది. అలాగే ఇందులో 90Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఈ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ను వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ మొబైల్ మనకి Android 13 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి MI UI 14 బేస్డ్ ఆన్ Android 13. ఇందులో ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి 4GB 6GB 8GB వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్టోరేజ్ చూసినట్లయితే 128GB అలాగే 256GB వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ మొబైల్లో మెమరీ కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మనకి 2 నానో సిమ్లు అలాగే మైక్రో SD కార్డ్ అట్ ఎ టైం యూస్ చేయొచ్చు. ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ చూసినట్లయితే 50 MP ప్రైమరీ కెమెరా అలాగే 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 8 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. కాకపోతే బాక్స్లో మనకి 10W ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 192 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ మొబైల్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే ఈ మొబైల్ అసలు వర్తా కాదా అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫోన్ అయితే ఉంటుంది. సో ఒకసారి డివైస్ పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం. ఇంకా మనం బాక్స్లో చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్, రెడ్మీ బ్రాండింగ్, అలాగే యూజర్ మాన్యువల్. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఛార్జర్, ఇది వచ్చేసి 5W 2A అంటే 10W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బాక్స్లో మనకు వచ్చేసి Type-C డేటా కేబుల్, Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఛార్జర్ వచ్చేసి 10W ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇంతే బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి ఇంకేమీ లేవు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మనం మెయిన్ డివైస్ ఫోన్ ఎలా ఉందనేది చూద్దాం. మనకి దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేసి షూట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫోన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫోను బాటంలో చూసినట్లయితే ప్రైమరీ మైక్రోఫోన్, Type-C కేబుల్, అలాగే స్పీకర్ అయితే కనిపిస్తున్నాయి. సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్లకు కూడా పనిచేస్తుంది. ఇంకా మనకి ఇటు సైడ్ అయితే మనకి సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో మనకి ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
బాటంలో ప్రైమరీ మైక్రోఫోన్ టైప్ సి స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే మనకి ఫిజికల్ బాడీ అయితే బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. 3 కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఇక్కడ మనకి 50 MP ఏఐ కెమెరా అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. మనం డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ ఫంక్షన్ కూడా అయితే ఉంది. సో ఇది ఫోన్ అయితే ఈ ఫోన్ ఓపెన్ చేయగానే చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే చాలా కనిపించినాయి. వాటిని అన్నింటినీ అన్ఇన్స్టాల్ అయితే చేశాను. ఇక మనం కెమెరా సెక్షన్ చూసినట్లయితే ఇందులో మనకి టైమ్ ల్యాప్స్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, నైట్ మోడ్, 50 MP ఇక్కడ మనకి అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఒక ఫోటో తీసి మనకి ఎలాగుందో చూద్దాం. సో పర్లేదు, ఈ ప్రైస్ సెగ్మెంట్లో యావరేజ్ పెర్ఫార్మెన్సే చేస్తున్నాయి. దీన్ని ఆల్రెడీ యూజ్ చేసాం. పైన మనం చూసినట్లయితే ఫ్లాష్, ఆస్పెక్ట్ రేషియో, HDR, గైడ్ లెన్స్, మ్యాక్రో కెమెరా కూడా ఉంది. టైమర్, వాయిస్ షట్టర్. సో ఈ కొన్ని అయితే మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080p వరకు అయితే ఉంది. సో 4K సపోర్ట్ అయితే లేదు. మనకి మ్యాక్రోలో కూడా మనం వీడియో అయితే తీయొచ్చు. కాకపోతే మ్యాక్రోలో మనకి ఓన్లీ 720 పిక్సెల్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది. 1080p లేదు మ్యాక్రో. సో కెమెరా సెక్షన్ అయితే ఇది. టోటల్గా దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసి ఫైనల్గా దీని కంప్లీట్ రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఫైనల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 9500కి ఈ మొబైల్ వర్తా కాదా అని మాట్లాడుకున్నట్లయితే మా బ్రదరు దీన్ని ఆఫ్లైన్ మార్కెట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నారు. కాకపోతే ఏదైతే ఇప్పుడు మనం చేసిన 8/256GB వేరియంట్ ఏదైతే ఉందో అది 9500కి వర్త్ కాదని చెప్పుకోవాలి. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అది 4/128GB 7500లో వస్తే ఖచ్చితంగా వర్త్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే స్పెసిఫికేషన్స్తో పోకో C65లో అంటే ఏదైతే రెడ్మీకి సబ్ బ్రాండ్ పోకో, దాంట్లో కూడా సేమ్ ఫీచర్స్ తోటి పోకో C65 అనే మొబైల్ ఉంది. అందులో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ మొబైల్ ఈ ఫోన్ కన్నా ₹1000 తక్కువే ఉంటుంది. కాకపోతే పోకో C65 అనేది ఎక్కువగా ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తుంది, ఆఫ్లైన్లో అంతగా కనిపించదు. అలాగే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఒక ₹1000 అటు ఇటులో మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ మొబైల్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఈ మొబైల్ గురించి కంప్లీట్ రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బాయ్ నో.